UCC committee members. Small photo with Prashant Garu. All the UCC committee members, please come here. యూసీసీ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. దాన్ని వీళ్ళందరూ ఎప్పుడు మిస్ అవ్వకుండా ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తూ వాళ్ళు సొంతగా ఎక్స్పెండిచర్ అంతా బేర్ చేస్తూ దాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేయడం, దానికి ఇప్పుడు నన్ను పిలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు యంగ్ ప్లేస్ని మీరు ప్రమోట్ చేయడం ఏసీ తరపు నుంచి ఇప్పటికి కూడా అంటే పైల అవినాష్ కావచ్చు, ఇప్పుడు సెలబ్రిటీస్కి వచ్చిన మన శశికాంత్ కావచ్చు, అంటే మా కొత్త కమిటీ అందరూ కూడా క్రికెట్ పట్ల చాలా ప్యాషనేట్గా ఉన్న వాళ్ళే ఉన్నారు. మా కొత్త అసోసియేషన్ అందరూ కూడా ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైం ఐపీఎల్లో 5 players ఆంధ్ర నుంచి సెలెక్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. అది మేము ఆల్రెడీ చాలా మంచి అచీవ్మెంట్గా ఫీల్ అవుతాం. అది కాక మనకి ఇప్పుడు ఐపీఎల్ కూడా 2 మ్యాచెస్ వచ్చినాయి. 2 మ్యాచెస్ విశాఖపట్నం రావడానికి దీని వెనకాల అంటే మ్యాచ్ వచ్చినాయి అనేది తెలుసు, కానీ దీని వెనకాల ఉన్న కృషి చాలామందికి తెలియదు. యాక్చువల్గా మా ప్రెసిడెంట్ చిన్ని గారు కానీ, సెక్రటరీ సతీష్ గారు కానీ రోజు లోకేష్ గారితో ఫాలోఅప్ చేసి, లోకేష్ గారితో జిఎంఆర్ఎల్ ఓనర్స్తో మాట్లాడించి దాన్ని తేవడంలో చాలా కష్టపడితే కానీ ఈ 2 మ్యాచెస్ రాలేదు మనకి. దాని గురించి అని చెప్పి ఈ అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా పెంచాలని ఇప్పుడు స్టేడియం కూడా రెనోవేట్ చేస్తూ ఇవన్నీ మొత్తం ఓవరాల్గా క్రికెటింగ్ని ఆంధ్రాలో మేము వచ్చిన తర్వాత ఒక చేంజ్ చూపించాలన్న దాని మీదే చాలా కష్టపడుతున్నాం. డెఫినెట్గా చేసి చూపిస్తాం. అంటే యంగ్ టాలెంట్ ఎవరున్నా సరే ఇప్పుడు మేము అనుకుంటుంది ఏంటి అంటే ఈ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి ఒక అకాడమీస్ రన్ చేద్దాం కంప్లీట్గా. ఎలా అంటే వాళ్ళకి కొంతమందికి ఇవన్నీ చేయడానికి ఎక్స్పెండిచర్ అవ్వడానికి వాళ్ళకి ఫైనాన్షియల్గా అంత సపోర్ట్ ఉండకపోవచ్చు. సో అలా ప్లేయర్లో స్కిల్ ఉండి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడినా ఏదైనా ప్లేయర్ మేమే అకాడమీ రన్ చేసి 365 days అక్కడే అకామిడేషను, అక్కడే లాడ్జింగ్, ఫుడ్ అన్నీ అక్కడే పెట్టి, అక్కడే స్టడీస్ కూడా వాళ్ళకి అక్కడే అన్నీ ట్రైనింగ్ అక్కడే, కోచెస్ అక్కడే ఉంటారు, అన్నీ అక్కడే ఇచ్చి ఈ ప్లేయర్స్ని మనం ఎంతవరకు పుష్ చేయగలమో అన్నీ చేసి అన్ని విధాలుగాను వాళ్ళని యంగ్ టాలెంట్ని బయటికి తీసుకురావాలనేది 16 age నుంచే తీసుకురావాలనేది మాట్లాడుతుంది. సార్ ఇప్పుడు మహిళలు కూడా ఎప్పుడు లేనిది ఆంధ్రాకి మిథాలీ రాజ్ గారిని పెట్టాం. మిథాలీ రాజ్ గారు అంటే విమెన్ క్రికెట్లో ఆవిడ ఒక లెజెండరీ పర్సనాలిటీ. ఆవిడని తీసుకొచ్చి మన ఆంధ్రాకి ఒక మెంటర్గా పెట్టి ఆవిడ ద్వారా ఇప్పుడు మొన్న మీరు అబ్జర్వ్ చేస్తే 19 ఆంధ్ర నుంచి శబ్నం అనే అమ్మాయి వరల్డ్ కప్ రిప్రజెంట్ చేసింది. అలా ఇంకా ఫర్దర్గా కూడా మీకు ఈ 5 yearsలో 100% మేము చెప్తున్నాం విమెన్ క్రికెట్లో కూడా చాలామంది ఇండియాని రిప్రజెంట్ చేసే ప్లేయర్స్ వస్తారు. దానికి కావాల్సిన అన్ని విధాలుగాను మేము వర్క్ చేస్తాం. సార్ ఫైనల్గా అంటే ఏసీ అంటే వైజాగ్ నుంచి ఏసీ విజయవాడ తరలిపోయిందనే క్రమంలో వైజాగ్ 2 ఐపీఎల్ మ్యాచ్లు రావడం, మార్చిలో కూడా 24-30 తేదీలో జరగడం, తరలి వెళ్ళిపోవడం ఇలాంటివి ఏం లేదులేండి. అంటే ఈ ఐపీఎల్ మ్యాచ్ రావడంతో మీరు దాన్ని ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే అర్థం కాలేదు మీకు. అంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఇక్కడ వైజాగ్లో మొత్తం ఆపరేషన్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచే జరిగాయి, విజయవాడ వెళ్ళిపోతుందని ఒక అపోహ ఉంది. ఈ క్రమంలో 2 ఐపీఎల్ మ్యాచ్ రావడంతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆపరేషన్స్ ఆపరేషన్స్ ఏది కూడా విజయవాడకి అయితే ఇంతవరకు ఏమీ షిఫ్ట్ అవ్వలేదు. ఇక వైజాగ్ నుంచి ఆపరేషన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు మెయిన్ ఏసీఐ హెడ్ ఆఫీస్ అంతా వైజాగ్లోనే ఉంది కదా. మేము అందరం ఆఫీసు, ఎపెక్స్ మీటింగ్లు ఏ మీటింగ్ పెట్టుకున్నా అన్నీ వైజాగ్లోనే చేస్తున్నాం. సో అలా షిఫ్ట్ వెళ్ళిపోయింది విజయవాడకి తరలి వెళ్ళిపోయింది అలాంటివన్నీ ఏం లేదు, కరెక్ట్ కాదు సార్. లాస్ట్ గవర్నమెంట్లో కానీ లాస్ట్ కమిటీలో కానీ కొంతమంది ఆ ప్లేయర్స్ విషయంలో వివాదాలు చెలరేగాయి. మన ఏసీఐ నుంచి కూడా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా అసలు? అట్లాంటి వాళ్ళంటే మీరు అనేది విహారీ గురించి కదండి. విహారీ ఆల్రెడీ ఈ సంవత్సరం వచ్చారు, ఆడారు, బాగా పర్ఫామ్ చేశారు. మన రంజీ ట్రోఫీ ఆయనే క్యాప్టెన్. సో మేము కాంట్రవర్సీ అనేది లేదండి. ప్లేయర్లో స్కిల్ ఉంటే 100% వాళ్ళు ఎవరన్నా సరే మేము ఎంకరేజ్ చేస్తాం. థ్యాంక్ యూ.